బిల్డింగ్ కట్టాలన్నా పర్మిషన్ కావాలన్నా మార్టిగేజ్ నుంచి విడిపించుకోవాలన్నా అక్కడ ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే. ప్రత్యేకించి ఆ విభాగం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. పాలకులతో కలిసి ఏకంగా ఐఏఎస్ అధికారుల సంతకాల్ని ఫోర్జరీలు చేసి మరీ దోచేశారు సిబ్బంది. నగరం విస్తరిస్తున్న వేళ దొరికిందే ఛాన్స్ అనుకుని చేతివాటాన్ని ప్రదర్శించారు. సొంతిల్లు కట్టుకోవాలంటే యజమానులు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతకీ ఆ విభాగం ఏంటి? చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు ఎవరు? పాలకుల పాత్ర ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు నగరం వేగంగా విస్తరిస్తోంది. నగరంలో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ దశలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రత్యేకించి కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో దొరికిందే ఛాన్స్ అనుకుని అందిన కాడికి దండుకుంటోంది. పాలకులతో కలిసి ఏకంగా ఐఏఎస్ అధికారులైన కమిషనర్ల సంతకాలని ఫోర్జరీ చేసి మరీ అక్రమార్జన చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం మొత్తం బట్టబయలయ్యింది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో భవనాల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు, మార్టిగేజ్ నుంచి విడిపించుకోవడం, అక్రమ కట్టడాలకు పర్మిషన్లు భారీగా వచ్చేశాయి. కొంతమంది బిల్డర్లు ఈ విషయాన్ని నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తరచూ తాము కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కాని పనులు కొంతమందికి నిమిషాల్లో ఎలా అయిపోతున్నాయంటూ ప్రశ్నించారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలిందన్న చందాన కార్పొరేషన్లో కొన్ని అక్రమాలు వెలుగు చూశాయి. నగరానికి చెందిన ఓ లాయర్ కొన్ని బిల్డింగ్కి సంబంధించిన అనుమతుల పత్రాలను తీసుకెళ్లి కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని చెబుతూ ఇందులో ఉన్న సంతకాలు ఎవరివో చూడాలని కోరారు. దీంతో కంగుతిన్న కమిషనర్ ఆ సంతకాలు తనవి కావని, ఫోర్జరీ జరిగిందని వెంటనే విచారణ చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. వెంటనే విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో 4 అధికారులను సస్పెండ్ చేశారు కమిషనర్. నెల్లూరు నగరానికి చెందిన 6 మంది కార్పొరేటర్లు, కార్పొరేషన్ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కనుసన్నలో ఈ తతంగమంతా నడిచిందని కమిషనర్ తేల్చారు. ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలనే కాకుండా గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన కమిషనర్ హరిత సంతకాలను కూడా ఫోర్జరీ చేశారంటూ వారిపై జిల్లా ఎస్పీకి కమిషనర్ ఫిర్యాదు చేశారు. మేయర్ భర్త జయవర్ధన్తో పాటు 6 కార్పొరేటర్లు, పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు కార్పొరేషన్ను ఊపేస్తోంది. కార్పొరేషన్ పరిధిలో వివిధ విభాగాలుంటాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం అంతులేని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. అనేకసార్లు ఈ కార్యాలయంపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దాడులు చేసి టౌన్ ప్లానింగ్లో పరిశీలన చేసినా కొంతమంది సిబ్బంది తీరు మారడం లేదు. గతంలో కార్పొరేషన్ పరిధిలో 3 అంతస్తులకు పైగా నిర్మించే భవనాల వద్దకే ఎక్కువగా టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్లేవారు. అక్కడ అనుమతులున్నాయా లేవా, ఒకవేళ అనుమతులన్నీ ఉన్నా సరే ఏదో ఒకటి చెప్పి యజమానుల వద్ద నగదు తీసుకునేవారు. ఇదంతా జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి సచివాలయానికి టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన అధికారిని నియమించారు. సచివాలయం పరిధిలో చిన్న భవనం నిర్మించుకున్నా అక్కడికక్కడే ఈ విభాగానికి చెందిన అధికారులు వెళ్లి వాలిపోతారు. ఆ అనుమతి లేదని, ఈ అనుమతి లేదంటూ యజమానుల నుంచి ఎంతో కొంత మొత్తం వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో పెద్ద భవనాల వద్ద ఉన్న అవినీతి ప్రస్తుతం చిన్న ఇల్లు కట్టుకున్నా అక్కడి వరకు చేరిపోయింది. దీంతో కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిగా నెల్లూరుకు చెందిన నారాయణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఇదే శాఖకు మంత్రిగా పనిచేసిన నారాయణ తిరిగి ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో అదే శాఖకు మంత్రిగా రావడంతో కార్పొరేషన్పై దృష్టి పెడుతున్నారు.
కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి, ఫోర్జరీ సంతకాల అంశంపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.